పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి జయకరమైన నామములో, ఓదార్చు నామములో ఈ ఉదయకాల సమయం ముందు ఈ స్థలంలోకి కూడి వచ్చిన సంఘ బిడ్డలైన మీ అందరికీ, బంధువులు, స్నేహితులుగా వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దైవజనులు, తండ్రి సమానులు గాదే విశ్వం గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి అప్పుడే సంవత్సరమైందా అనిపిస్తున్నట్లుగా ఉన్న ఈ సమయంలో ఉన్నాను. మన కుటుంబంలో ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు ఆ హృదయ వేదన, బాధ అది మనము ఎటువంటి వారమైనా మాటల్లో తీయలేనిది. దేవుడే వారిని ఆదరించాలి, దేవుని వాక్యమే వారిని ఆదరించాలి. ఆ విధంగా ప్రియ దైవజనులు విశ్వం గారు ఆయన విడిచిపెట్టిన కుటుంబ సభ్యులందరికీ, ఈరోజు ఈ స్థలం నా కుడివైపున ఉన్న వారికి, వేదిక మీద ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు ఆదరణ కలుగు చేస్తూ వచ్చాడు. ఈ సమయంలో ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేసిన ఈ కూడికను, మరి ఎవరో ఒక సిస్టర్ మాట్లాడుతూ స్తుతి కూడిక అన్నారు. వాస్తవానికి నేను ప్రభువును సంతోషించిన మాట అన్న వెంటనే దీన్ని నేను స్తుతి కూడికనే భావిస్తాను. ఎందుకంటే సెలబ్రేటింగ్ ద లైఫ్ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాన్, ఒక అద్భుతమైనటువంటి దైవ సేవకుని యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతించటం, ఓ ప్రక్కన ఆదరణ, మరొక ప్రక్కన స్తుతి, ఈ రెండు కలగలిసిన ఈ వేళ, ఈ సమయంలో ప్రభువుని స్తుతించాలనేటువంటి ఆలోచన బట్టి నేను కూడా ప్రభువుని స్తుతిస్తూ, మరి దైవజనులు విడిచిపెట్టే కుటుంబం అంతటికీ కూడా నా యొక్క శుభాలు, వందనాలు. నా దేవుని పక్షంగా, వాక్యపక్షంగా వీరందరికీ నేను ఆదరణ మాటలు తెలియచేస్తున్నాను. వచ్చిన వారందరూ ప్రభు దీవించునుగాక. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఒక చిన్న పల్లవిని పాడుకున్న తర్వాత వాక్యంలోకి మనం వెళదాం. ఈ పాట వచ్చిన వారు నాతో కలిసి పాడటానికి ప్రయత్నం చేయండి. ఎటు చూసినా ఎడారులే, ఎండిపోయినా ఎండమావులే, ఎటు చూసినా ఎడారులే, ఎండిపోయినా ఎండమావులే, పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుట కాయము, ఈ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారినా, కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారినా, అన్నదమ్ములే నీకై కలవరించినా, అలమటించిన బంధువులంతా ప్రతిమాలిన, ఆత్మీయులే అడ్డగించిన, ఏ నాటికైనా ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము, ఏ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము, యేసు రక్తమే జయము,
పాడుదాం. అందరూ యేసు రక్తం జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే 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 జయము, సిలువ రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు 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 రక్తమే యేసయ్యా యేసయ్యా అందరూ అందరూ యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే జయము, సిలువ రక్తమే. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రమునైనా. నీ పాద సన్నిధిలో నీ మాటల కోసం ఎదురు చూస్తున్నాం. మాకు కావలసిన మాటలు, కుటుంబ ఆదరణ కొరకు కావలసిన మాటలు, ఆత్మీయకు మేలు కలిగించే మాటలు ఈ ఉదయం మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం. నాకు వాక్యం పూర్తిగా చదవాలి. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. చాలండి. సాధారణంగా కీర్తన గ్రంథంలో మానిటర్ కొంచెం చూడండి. ఈ సామెతల గ్రంథంలో ప్రతి వచనంలో కూడా ప్రతి వచనం 2 భాగాలు చేస్తారు. మొదటిది పాజిటివ్ వైబ్స్ ఉంటే రెండవది నెగిటివ్ సెన్స్ ఉంటుంది. వచనంలో మొదటి లైన్లో నీతిమంతుల గురించి మాట్లాడితే రెండవ లైన్లో భక్తిహీనుల గురించి మాట్లాడతారు. మొదటి లైన్లో మంచిది అని రాస్తే రెండవ లైన్లో చెడ్డదాని గురించి రాస్తారు. దాదాపు సామెతల గ్రంథం అంతా కూడా 2 విరుద్ధమైనటువంటి సందర్భాలను ఒక వచనంలో సమకూర్చారు. జ్ఞాని అయిన సొలొమోను ఈ సామెతల గ్రంథాన్ని రాయటానికి చాలా ప్రయాసపడే ఉంటాడు. అంత సులభంగా మనం రాయలేమండి. చదువుతున్న మనకే, ధ్యానిస్తున్న మనకే దాని లోతైన భావాలు అర్థమవుతున్నప్పుడు, దాన్ని కూర్చున్నప్పుడు, దాన్ని రాస్తున్నప్పుడు ఇంకెంత శ్రమ పడ్డాడో అనుకుంటాను నేను సామెతల గ్రంథాన్ని చూస్తున్నప్పుడు. జ్ఞానిన సొలొమోను మానవాళికి మానవ జీవితాన్ని సామెతల గ్రంథంలో ప్రస్తావించేశాడు. మీలో ఎవరైనా సామెతల గ్రంథాన్ని సరిగ్గా చదవగలిగితే మానవుడు పుట్టినది మొదలుకొని చచ్చేంత వరకు ఈ లోక జీవితము, పైలోక జీవితము రెండింటిని, మొత్తం జీవితం అంతటిని కూడా సామెతల గ్రంథంలో రాశాడు. ప్రతి అంశాన్ని కూడా సామెతల గ్రంథంలో ప్రస్తావిస్తూ మనుషుల పేరు దగ్గరకు వచ్చేసరికి, పేరు ప్రస్తావనకు వచ్చేసరికి ఈ 10వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం అని చెప్పి వెంటనే 2వ లైన్లో భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టించును. క్రైస్తవ లోకం ఏం చేసిందంటే సామెతల గ్రంథాన్ని పైన ఉన్నటువంటి పాజిటివ్ వచనాలను తీసుకుని నెగిటివ్ వచనాలను మర్చిపోయింది. సామెతల గ్రంథాన్ని ఎవరైనా బోధించాలనుకున్నప్పుడు, దాన్ని ధ్యానించాలనుకున్నప్పుడు రెండింటిని కలిపి బోధిస్తేనే దాని సారం బయటకు వస్తుంది. దైవ సేవకులుగా మేము పలు సందర్భాల్లో వాక్యాలు బోధిస్తున్నప్పుడు నేనైతే సామెతల గ్రంథాన్ని తీసుకున్నారనుకోండి, తప్పకుండా రెండింటినీ నేను కలిపి మాట్లాడతాను.
ఉదాహరణకి 10:28 ఉంటుంది, నీతిమంతుల ఆశ ఉంటుంది, భక్తిహీనుల ఆశ ఉంటుంది. నేను నీతిమంతుల ఆశ గురించి మాట్లాడతాను, భక్తిహీనుల ఆశ గురించి కూడా మాట్లాడాలి. ఏదో నీతిమంతుల గురించి మాట్లాడేసి సరిపెట్టేతే వాక్యం కాదు. మిగతా వాక్యాలు ఎట్లా బోధించినా సామెతలు మాత్రం అట్లా బోధించడానికి లేదు. అది సామెతల గ్రంథం ఒప్పుకోదు. నీతిమంతుల గురించి మాట్లాడాలి, భక్తిహీనుల గురించి మాట్లాడి, ఇద్దరు గురించి మాట్లాడి సంఘం మధ్యన పెట్టి ఇప్పుడు మీరు ఎలా ఉంటారో తీర్మానించుకోమని చెప్పాలి. అది సామెతల గ్రంథం యొక్క పరమార్థం. రెండిటి వాక్యాలను వివరించి ఇప్పుడు తీర్మానం మీకు విడిచిపెట్టాలి. అలా రాసిన వచనాలలో ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం ఏంటంటే, ఈ కరపత్రంలో కూడా ముద్రించిన వాక్యం ఏంటంటే, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం అని దాని గురించి మనం ధ్యానం చేయాలి. ఆ తరువాత మాట కూడా మనం ధ్యానం చేయాలి. భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టించును. ఇది ఎలా ఆశీర్వాదకరమైందో ఈ పేరు గురించి జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా అసహ్యత పుట్టిస్తుందో ఈ పేరు గురించి జ్ఞాపకం చేసుకోవాలి. ఇద్దరు గురించి ధ్యానం చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ పేరు సంపాదించుకోవాలో, మన పేరు గురించి ఎట్లా ఆలోచన చేయాలో ఇప్పుడు ఆలోచన చేయాలి. ఇది ఈరోజు నా వాక్య ధ్యానం. సందర్భము దైవజనులు ప్రభు చెంతకు చేరారు. వారిని జ్ఞాపకం చేసుకుంటూనే విడిచిపెట్టబడిన మనము, లేక ఇంకా సజీవులుగా ఉన్న మనము జీవించబోయే జీవితాన్ని ఎలా జీవించాలో వాక్యపు వెలుగులో పరిశీలించుకోవాలి. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీరందరూ ఏదో 4 మాటలు వినేసి వాళ్ళు పెట్టే భోజనం తినేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఉండకూడదు. దైవజనుల యొక్క మరణము నాలో ఒక ఆత్మీయ మేలుకొలుపును పుట్టించాలి అనుకోవాలి. మీరు ఆత్మీయతలో నాకు ఏదో ఇప్పుడు ఉపయోగపడాలి. ఇప్పుడు ఈ కూడిక ఆత్మీయంగా నన్ను ఏదో బలపరచాలి, నాకు ఏదో క్షేమాన్ని కలుగు చేయాలి, నేను ఏదో నేర్చుకోవాలి ఇప్పుడు అన్నంతగా ఈ కూడిక ఉపయోగపడాలి. ఆ మనసు కలిగి కొద్ది నిమిషాలు దేని వాక్యం వినవలసిన మీకు మనవి చేస్తున్నాను. రైట్. నీతిమంతులు పేరు జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం. దేవుడు ఈ మాటను జ్ఞానైన సొలొమోను మాట్లాడితే బైబిల్ గ్రంథంలో చాలాసార్లు దేవుడు కూడా, క్రొత్త నిబంధనలోని భక్తులు కూడా కొందరు నీతిమంతుల్ని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారు. సందర్భం కాని సందర్భంలో కూడా బైబిల్ గ్రంథంలో నీతిమంతులుగా ఎంచబడిన వారి పేర్లు జ్ఞాపకం చేసుకునేవారు. ఎందుకంటే ఆ సందర్భానికి వాళ్ళ పేర్లు రావాలి. నేను ఒక వాక్యాన్ని చూపిస్తాను, దయచేసి ఎవరైనా స్పష్టంగా చదవండి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. నోవాహును, దానియేలును, యోబును, ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను. చాలండి, ఇంక వివరించి చదువు చెప్పేస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు యెహెజ్కేలు గ్రంథం ఏంటి, అక్కడ నోవాహు, దానియేలు, యోబు ఏంటి? అసలు వాళ్ళ పేర్లకి ఆ పుస్తకానికి సంబంధం ఉందా ఏమన్నా? యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ యెహెజ్కేలు, నోవాహు, దానియేలు, యోబు అనే ప్రస్తావన అక్కడ తీసుకొచ్చాడు. నేను ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు అసలు ఎక్కడ నోవాహు కాలం, ఎక్కడ నోవాహు జీవించాడు, ఎక్కడ దానియేలు, ఎక్కడ ఈ యోబు, ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు? యెహెజ్కేలు గ్రంథంలో. ఇప్పుడు దేవుడు పలు పర్యాయములు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వీరి నీతిని జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహు నీతిమంతుడు, దానియేలు నీతిమంతుడు, యోబు నీతిమంతుడు. కాబట్టి దేవుడు వారిని యెహెజ్కేలు గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే వీరిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. ఆ సందర్భంలో ఆ ప్రజలకు యెహెజ్కేలు, నువ్వు ప్రవక్తగా ఉన్నావు కాబట్టి నేను నీ మధ్యలోనికి నోవాహును జ్ఞాపకం చేస్తున్నాను, ఇప్పుడు దానియేలును జ్ఞాపకం చేస్తున్నాను, యోబును జ్ఞాపకం చేస్తున్నాను. వారు ముగ్గురు జీవితాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. వారు ఎలా నీతిమంతులుగా జీవించారో, తమ జీవితంలో ఆ కాలంలో ఎలా రక్షణ కలిగి జీవించారో, వారిని బట్టి వారిని ఎలా కాపాడుతూ వచ్చానో, భయంకరమైన శ్రమలోంచి వారిని బయట ఎలా పెడుతూ వచ్చానో నువ్వు జ్ఞాపకం చేసుకో. బిడ్డలారా,
ఒకవేళ నా దేవుడు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే మన పేర్లు జ్ఞాపకానికి వస్తాయో? ఏ అంశములో దేని బట్టి మన పేర్లు జ్ఞాపకానికి రాగలవు? దేవుడే కనుక జ్ఞాపకం చేసుకుని మన గురించి మాట్లాడవలసి వస్తే మన పేర్లు జ్ఞాపకానికి వచ్చేంత నీతిగా మనం జీవించగలుగుతున్నామో? యెహెజ్కేలు గ్రంథములో దేవుడు ఎక్కడో ఆరంభంలో ఉన్నటువంటి నోవహును తీసుకొచ్చి మాట్లాడుతున్నాడంటే నోవహు జీవితం గుర్తుండిపోయింది. నోవహు ఎలా జీవించాడో, నోవహు ఎలా బ్రతికాడో, ఆ తరంలో నోవహు ఒక్కడు ఎలా రక్షింపబడ్డాడో అది దేవుడికి గుర్తుంది. కాబట్టి ఆ ప్రస్తావన ఇక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మీ తరంలో మీరు ఏం చేయగలిగారు? మీ తరంలో మీ పేరు నిలిచిపోవటానికి, మీరు జీవిస్తున్న ఈ తరంలో మీ పేరు దేవుని దగ్గర జ్ఞాపకంగా ఉండిపోవటానికి మీరు ఏమి చేయగలిగారు? ఏముంది మన దగ్గర? ఇప్పుడు ఈ సమయంలో మనం ఒకవేళ దైవజనులు విశ్వం గారిని జ్ఞాపకం చేసుకుంటే చాలామంది బిడ్డలు చాలా అనుభవాలు చెప్పారు. అనుభవాలన్నిటిలోంచి నేను గమనించింది ఒకటి ఏంటంటే, ఆయన దేవుని కోసం నమ్మకమైన పరిచర్య చేశాడు. అన్య జనాంగం నుండి రక్షణ పొంది దేవుని కోసం ఒక నిస్వార్థమైన ఆత్మల సంపాదన ధ్యేయంగా ప్రభు సన్నిధిలో ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి ఘనమైన పరిచర్య చేశారు. దైవజనులు శ్రీనివాస్ గారు పాటను రాసి పాడుతున్నప్పుడు ఆ పాటలో ఉన్నటువంటి భాషాజాలం, ఆ భావాన్ని గమనిస్తున్నప్పుడు ఆయన జీవితాన్ని మనం దాంట్లో చూడగలం. ఇప్పుడు నేను అంటాను, విశ్వం గారు ఆయన తరములో ఆయన దేవునికి జ్ఞాపకం ఉండే పరిచర్య చేయగలిగాడు. దేవుడు జ్ఞాపకం పెట్టుకోగలిగిన పరిచర్య చేయగలిగాడు. బిడ్డలారా, నీ తరంలో నువ్వేమి చేసావు దేవునికి చెప్పావు. నీ తరంలో నీ దేవుని కోసం ఏం చేయగలిగావు? జీవించిన ఈ సంవత్సరాల్లో దేవుని కోసం ఏం విడిచిపెట్టగలిగావు? దేవుని కోసం ఇది చేసి దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో దేవుని కోసం ఏం మిగిల్చాము? ఒకవేళ దేవుడు రాబోయే తరాలకు నిన్ను జ్ఞాపకం చేసుకునేంత శక్తి, భక్తి నీలో ఏముంది? ఎన్నో తరాల తర్వాత నోవహుకు, ఎన్నో తరాల తర్వాత దానియేలు, యోబు, ఎన్నో తరాల తర్వాత దేవుడు యెహెజ్కేలు దగ్గర జ్ఞాపకం చేసుకున్నాడు వారిని. అంటే నా దేవుడు మన తరాల తర్వాత మన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకునేంత భక్తి జీవితాన్ని మనం జీవించగలిగితే, అంతటి రోషముతోటి, అంతటి భక్తితో మనం జీవించగలిగితే మన రాబోయే తరానికి దేవుడు మన గురించి మాట్లాడతాడు. బైబిల్లో ఎందరో ఉన్నారండి. ఇది ఒక పెద్ద మెసేజ్. అసలు నోవహు గురించి చెప్పాలి, దానియేలు గురించి చెప్పాలి, యోబు గురించి చెప్పాలి. ఇప్పుడు చాలా సమయం అవుతుంది. వీళ్ళ ముగ్గురు ఏం మిగిల్చారో, వీళ్ళు తమ జీవితంలో ఏది దేవుడు జ్ఞాపకం పెట్టుకునేటట్లుగా వీళ్ళు జీవించాలో చెప్పగలిగితే వీరి జీవితాలు మనందరికీ ఒక మార్గంగా ఉంటాయండి, మార్గదర్శకంగా ఉంటాయి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం కాబట్టి ఆ సమయంలో వారికి జ్ఞాపకం చేసుకుని చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ వస్తే పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు కానివ్వండి, సువార్తలు రాసిన వారు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, పత్రికలు రాసిన వారు కానివ్వండి, ఉన్నట్టుండి అకస్మాత్తుగా పాత నిబంధన కాలపు భక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటుండేవారు. మనకు తెలుసు, యాకోబు ఉన్నట్టుండి ఏమన్నాడు తెలుసా? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఎక్కడ యాకోబు పత్రిక అండి? ఎక్కడ యాకోబు గారు? ఎక్కడ ఏలియా? అసలు సంబంధం ఉందంటారా? ఏలియా జీవితం ఎక్కడ? యాకోబు జీవితం ఎక్కడ? అలా చెప్పుకుంటూ వస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎన్నిసార్లు పాత నిబంధన భక్తులు జ్ఞాపకం చేసుకోలేదు? ఎన్నిసార్లు శిష్యులు సువార్తలు రాసిన వారు, ఎన్నిసార్లు ఈ పత్రికల్లో భక్తులు, పౌలు గారు ఎన్నిసార్లు పాత నిబంధన కాల భక్తులు జ్ఞాపకం చేసుకోలేదు? వీరు తమ పేర్లు జ్ఞాపకం వచ్చినట్లుగా వీరు తమ జీవితాలు జీవించారు. బైబిల్ చరిత్రలో దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క జ్ఞాపకంలో వీరి పేర్లు మిగిలిపోయినట్లుగా వాళ్ళ జీవితాలు జీవించారు. సంగమా, నా దేవుని గమనిస్తున్నాడు. ఎవరో తమ పేరు మిగిలిపోయేంత భక్తి కలిగి జీవిస్తారో వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు బ్రతికినంత కొద్ది కాలం అండి, దేవుడి కోసం ఏదో ఒకటి మిగిల్చి ఏదో ఒక పేరు కలిగి చచ్చిపోదామండి. బ్రతికని ఈ జీవితము, బ్రతికని కొద్ది కాలము దేవుడి కోసం రోషంగా బ్రతికి దేవుని దగ్గర ఏదో ఒకటి విడిచి
మన పేర్లు దేవుని దగ్గర జ్ఞాపకంగా ఉండి అంతగా బ్రతుకుతామండి. ఎందుకండి నామకార్థ భక్తి, ఎందుకండి తూతు మంత్ర జీవితాలు, ఎందుకండి ఈ తాటాకు శబ్దాల చప్పట్లు? ఇంకెంతకాలం అండి ఈ పైపే బ్రతుకులు, ఈ పైపే భక్తి? అరే మనం చచ్చిపోయే ముందు ఏదో ఒక పేరును దేవుడి కోసం విడిచి పెడదాం. దేవుడు మన జ్ఞాపకం పెట్టుకునేలాగా, దేవుడికి మన గుర్తొచ్చేలాగా ఏదో ఒకటి చేసి, ఒక అబ్రహాము వలె, ఒక ఇస్సాకు వలె, ఒక యాకోబు వలె, ఒక నోవాహు వలె, ఒక దానియేలు వలె, ఒక యోబు వలె, ఒక ఏలియా వలె ఏదో ఒకటి ప్రభు దగ్గర మనం విడిచిపెడతాం. దేవుడు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే మన పేరు ముందు వచ్చేలాగా బ్రతికే ఈ తుచ్చమైన బ్రతుకులో దేనికోసం మారాటపడుతున్నాం? దేవుడు తన భక్తులను అనేక పర్యాయములు జ్ఞాపకం చేసుకున్నాడు. తన శిష్యుల దగ్గర కూడా జ్ఞాపకం చేశాడు. మోషేని గురించి జ్ఞాపకం చేశాడు. ఈ మాటలు విన్నటువంటి ప్రజలందరూ కూడా తాము ఎవరి దగ్గర నుంచి ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నారో వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. ఇలా పలు రకాలుగా బైబిల్ గ్రంథంలో అనేక మంది పేర్లు ప్రస్తావన జరిగింది. ప్రకటన గ్రంథంలో కూడా పాత నిబంధన కాలపు భక్తుల పేర్లు మనం చూస్తాం. అంటే ప్రతి పర్యాయము పాత నిబంధన కాలపు భక్తులు వారికి జ్ఞాపకం వచ్చారు. వారు జ్ఞాపకం వచ్చేంతగా తమ జీవితాలను జీవించారు ప్రభు కోసం. తమ పేరు చరిత్రలో మాయబడకుండా కీర్తిని శేషంగా మిగిల్చి తమ భక్తి జీవితాలు జీవించారండి. ఆ తరములో ఎంతోమంది పేర్లు ఉన్నాయి. కానీ నోవహు తరానికి నోవహుది ఒక్కడి పేరే అంతగా జీవించగలిగాడు. నీ తరములో నీ పేరు సంగతి ఏంటి అని అడుగుతున్నాను. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని అంత పేరు, అంత భక్తి నీ దగ్గర ఉందంటారా? అలా ఉండాలన్నదే ఈ కూడికి యొక్క ఉద్దేశం. నేనేదో 4 మాటలు పై మాటలు చెప్పేసి వారిని ఏదో 4 మాటలు పొగిడేసి లేకపోతే సంతోషపరిచేసి విశ్వం గారి గురించి చప్పట్లు కొట్టించేసి ఇట్లా చేసి వెళ్ళిపోదాం నా ప్రయత్నం ఏనాడు ఉండదు. నేను అంటాను, మన మధ్యలో దైవజనులు విశ్వం గారు ఒక మంచి పేరును మిగిల్చి దేవుని సన్నిధిలో సంఘం ఎదుట ఈ లోకంలో ఒక దేవుని కోసం ఒక మంచి పేరు విడిచి కవిటం అంటే ఎవరు గుర్తొస్తారు చెప్పండి? ఎవరు గుర్తొస్తారు? సరిపోదా ఈ జీవితానికి ఆయనకి? కవిటం మన పేరు చెప్పిన వెంటనే విశ్వం గారి పేరు గుర్తొస్తుందంటే ఆయన మంచి జ్ఞాపకంగా లేరంటారా ప్రభు దగ్గర? మరి మన గురించి ఏం చెప్పబడుతుంది? మన గురించి ఏ మాటలు వస్తున్నాయి? మన గురించి ఏ జ్ఞాపకం వస్తుంది? మన పేరు చెప్తే ఏం జ్ఞాపకం వస్తుంది? ఈ ఉదయకాల సమయంలో బహు జాగ్రత్తగా ఆలోచించమని నేను మీకు మనవి చేస్తున్నాను. నాకు ఇవ్వబడిన సమయంలో 2వ భాగాన్ని చెప్పిన తర్వాత మరొక మాటలు కూడా మీకు తెలియపరుస్తాను. నీతిమంతుల పేరు జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం అయితే, 2వ మాట భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. మొదటి మాట బోధించే వర్తమానం కంటే 2వ మాట బోధించే వర్తమానమే ఘనమైంది. మొదటి మాట హృదయాన్ని తాకిన దానికంటే 2వ మాటే హృదయాన్ని గట్టిగా తాకుతుంది. కేవలం ఈ మాటే కాదు, సామెతల గ్రంథంలో ప్రతి మాటలో కూడా మొదటి మాట నేర్పించే పాఠాల కంటే 2వ మాటలో నేర్పించే పాఠాలు ఎక్కువ ఉంటాయి. ఈ 2 మాటలు వింటేనే ఆ వాక్యముకు, ఆ వచనానికి పరిపక్వత వచ్చినట్లు లెక్క, పూర్తవుతుంది, కంప్లీషన్ ఏర్పడుతుంది. కాబట్టి 2వ మాట గురించి కూడా చెప్పక తప్పదు, మీరు శ్రద్ధగా వినండి. మొదటి మాట మీకు కొంత హాయిని కలుగు చేస్తుంది, 2వ మాట కొంచెం గాయాన్ని కలుగు చేస్తుంది. హాయిని కలుగు చేసిన, గాయమును కలుగు చేసిన రెండింటినీ సమపాలుగా మీరు స్వీకరించగలగాలి. ఇప్పుడు మొదటి మాటలో ఉన్నంత హాయి 2వ మాటలో ఉండదు. సామెతల గ్రంథం అట్లాగే ఉంది. మరి నేనేం చేయను? సామెతల గ్రంథం అట్లాగే రాశారు. మొదటి మాటలో హాయి రాశారు, 2వ మాటలో గాయాన్ని రాశారు. మొదటి మాట చెప్పి వదిలేస్తే భక్తి పరిపూర్ణం కాదమ్మా. నా వాక్యం పరిపూర్ణం కాదు. వాక్యం పరిపూర్ణం అవ్వాలంటే 2వ మాట కూడా చెప్పాలి. ఆ 2వ మాట చెప్పకనే చెప్పేస్తాను. 2వ మాట భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. బైబిల్ గ్రంథంలో కొంతమంది పేర్లు అసహ్యత పుట్టించాయి. దేవుడికి అసహ్యత పుట్టించింది కాబట్టి అసహ్యత పుట్టించిన వారి పేర్లు కూడా దేవుడు నోటితో పలకలా. యేసయ్య తన నోటితో కూడా అసహ్యత పుట్టించిన వారి పేరు నోటితో పలకలేదండి. తెలుసా మీకు? ఆయన నోటితో పలకలా. ఆ పేరు, వాళ్ళ పేరు పలకకుండా మరొక పేరుతో సంబోధించాడు వాళ్ళని. ఏమని సంబోధించాడు తెలుసా?
చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపరుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుండెను. చాలండి. యేసయ్య ఈ వృత్తాంతములో ఇద్దరు గురించి చెప్పాలనుకున్నాడు, ఇద్దరు గురించి మాట్లాడాలనుకున్నాడు. ఒకడి పేరు దరిద్రుడు, మరొకడిది ధనవంతుడు. ధనవంతుడు దరిద్రుడు గురించి మాట్లాడాలనుకున్న యేసయ్య దరిద్రుడు అనేవాడు ఎవడో ఆ దరిద్రుడి పేరు దేవుడు నోటితో చెప్పాడు. ఎవరు దరిద్రుడు? ఎవరు? లాజరు. దరిద్రుడి పేరు నోటితో చెప్పిన యేసయ్య ధనవంతుడి పేరు కూడా చెప్పాలి కదా, ధనవంతుడి పేరు కూడా మాట్లాడాలి కదా. దరిద్రుడు ఒకడు ఉండెను, అతని పేరు లాజరు అనుకున్నప్పుడు ధనవంతుడు ఒకడు ఉండెను, ఆ ధనవంతుడి పేరు క్వశ్చన్ మార్క్ డాష్ కదా. కానీ యేసయ్య ధనవంతుడి పేరు చెప్పలేదు. లాజరు పేరు ప్రస్తావించిన యేసయ్య ధనవంతుడి పేరు ప్రస్తావించలో. యేసయ్య నీ నోటితో దరిద్రుడైన లాజరు పేరు ప్రస్తావించావు కదా, మరి ధనవంతుడి పేరు ఎందుకు ప్రస్తావించలేదంటే నా యేసయ్య అంటాడు కదా, అతని పేరు నాకు అసహ్యత. ఈ ధనవంతుడి జీవితం నాకు అసహ్యతను కలుగు చేసింది. వాడు జీవిస్తున్నాడే, వాడు జీవితాన్ని చూస్తుంటే దేవుడిని మర్చిపోయాడు. దేవుడు అంటే భయం లేదు, ఒక భక్తి లేదు. ఇన్ని సుఖాలు కలుగు చేసిన దేవుడికి ఏనాడు దేవుడికి స్తుతులు చెల్లించాడు. ఇంత సౌఖ్యం ఇచ్చి, ఇంత ధనం ఇచ్చి, ఇంత సంతృప్తిని ఇచ్చిన దేవుడికి ఏనాడు వందనాలు చెప్పాడు. ఇలాంటి వాడి పేరు నాకు అసహ్యత. భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టించును. యేసయ్యకి ఇతని జీవితం, ఇతని పేరు అసహ్యత పుట్టించింది కాబట్టి యేసయ్య పలకలో దరిద్రుడైన లాజరు పేరుని ఆయన నోరారా పలుకుతున్నాడు. ఇప్పుడు నోరారా లాజరు అని చెప్పగలుగుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ఉంచిన సోదరి సోదరులారా, ధనవంతుని పేరు ప్రస్తావించని దేవుడు ఆయనకి యోగ్యులుగా లేకపోతే, ఆయనకి ఇష్టలుగా లేకపోతే, ఆయన సన్మార్గమందు భక్తి జీవితంలో లేకపోతే ఈరోజు మన పేరు కూడా నా యేసయ్య ప్రస్తావించడు. ఆయన నోట మన పేరు రాదు. నా దేవుడు తన నోటితో అందరి పేర్లు ప్రస్తావించడానికి తగిన యోగ్యత కావాలి. ఇప్పుడు ఉందంటారా? ఈ రోజున చెప్పగలరా నా యేసయ్య తన నోటితో నా పేరు చెప్పగలడని ఎంతమందికి నిశ్చయత ఉన్నదండి ఈ రోజున, ఈ సమయంలో? ఆయన నోరారా నన్ను చూసి మోజేస్ అని ఎంత పిలుస్తారని ఎంతమందికి వారి పేరు పట్ల నమ్మకం ఉందండి? ఈ భక్తి జీవితంలో, ఈ 60-70 సంవత్సరాల జీవితంలో ఒక్కసారి దేవుడు మన పేరుతో మనల్ని పిలిస్తే అంతకుమించి ఇంకేం కావాలి చెప్పండి? అంతకుమించి ధన్యకరమైన జీవితం ఏం కావాలి? ధనవంతుడికి అన్నీ ఉన్నవి కానీ దేవుని దగ్గర పేరు లేదు. మనుషుల దగ్గర మంచి పేరు ఉంది, సమాజంలో మంచి పేరు సంపాదించుకున్నాడు, కానీ ఎవరి దగ్గర సంపాదించుకోలేదు? దేవుని దగ్గర లేదు. జాగ్రత్త సుమా. నీకు ధనం ఉంది కాబట్టి అందరి దగ్గర పేరు ఉండొచ్చు, నీకు డబ్బు ఉంది కాబట్టి, హోదా ఉంది కాబట్టి, నీ బ్యాక్గ్రౌండ్ బాగుంది కాబట్టి మనుషుల దగ్గర నీ పేరు బాగుండొచ్చు. అయితే ఈ పేరు ఇక్కడి వరకే ఉంటుంది. కానీ నా దేవుని దగ్గర నీ పేరు నిలబడాలంటే నా దేవుడికి కావాల్సింది యోగ్యమైన జీవితం. రైట్. ఈ సమయంలో నేను ఇక్కడి నుంచి కొంచెం ప్రక్కకు వచ్చి నేను మరలా ఈ టాపిక్ దగ్గరికి వస్తాను, పేరు గురించి. ఎట్లాగో మనం ఈ వాక్యాన్ని తీసాము కాబట్టి దీనిలో నుంచి ఒక కీలకమైన సందేశాన్ని 10 నిమిషాలు మీకు అందిస్తాను. ఇది ఒక చిన్న సపరేట్ మెసేజ్గా మీరు తీసుకోవాలి. ఈ ధనవంతుడు లాజరు సన్నివేశంలో దేవుడు మానవ జీవితాన్ని పెట్టాడు. మానవ జీవితాన్ని ప్రస్తావిస్తూ కేవలం బ్రతికుండగా మాత్రమే కాకుండా మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుందో చెప్పే ప్రయత్నం చేశాడు ఇక్కడ. అసలు ధనవంతుడు లాజరు యొక్క సన్నివేశం, ఈ వృత్తాంతం యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే మనిషి జీవితం, మనిషి బ్రతుకు, మనిషి మరణం, మరణం తర్వాత జీవితం,
ఇట్లా 3 భాగాలు చేశాడు దేవుడు. ఈ 3 భాగాల గురించి 10 నిమిషాలు వివరిస్తాను, వినండి. మొదటిది, యేసయ్య ఈ వృత్తాంతాన్ని చెప్పడంలో గల ఉద్దేశం ఏంటంటే, మనుషులనే వారికి 3 జీవిత సత్యాలు నేర్పించాలనుకున్నాడు దేవుడు. 3 జీవిత సత్యాలు. జీవిత సత్యం అంటే ప్రతి వారు జీవిస్తున్నప్పుడు తెలుసుకోవాల్సిన సత్యం. బ్రతికుండగానే తెలుసుకోవాలి. మనలో జీవముండగానే తెలుసుకోవాల్సిన 3 జీవిత సత్యాలు ఉన్నాయి. ఈ ఉదయం ఈ స్థలంలో మీలో ఎవరైనా ఈ జీవిత సత్యాలు తెలుసుకోకుండా జీవితాన్ని జీవిస్తున్నారేమో. ఎందుకో దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు. మీకు ఇప్పుడు వినండి ఈ జీవిత సత్యాలు ఏంటో. మొదటి జీవిత సత్యం, ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన మొదటి జీవిత సత్యం ఏంటో. మొదటిది, లైఫ్ ఈజ్ రియల్. జీవితం వాస్తవం. జీవితం వాస్తవం అని చెప్పడానికి యేసయ్య ఈ వృత్తాంతాన్ని చెప్పాడు ఇప్పుడు. ఎస్, జీవితం వాస్తవం. జీవితం మాయ కాదు. జీవితం మాయ అనుకుని బ్రతకడానికి వీల్లేదు. మీలో ఎవరైనా జీవితం మాయ అనుకున్నారండి? అనుకుంటారు. ఎక్కడ చెప్పనా, ఎవరైనా చనిపోయినప్పుడు ఆ సమాధుల తోటకు వెళ్ళు, ఎక్కడికో వెళ్ళు, ఆ డెడ్ బాడీ ముందు ఏమనుకుంటారంటే జీవితం మాయ అండి. అదేం మాయ రోగమో అప్పుడు మాయ అంటారు. జీవితం మాయ అనుకుని నువ్వు పొద్దున లేచావా? జీవితం మాయ అనుకుని ఉద్యోగం చేస్తున్నావా? జీవితం మాయ అనుకుని నీ పిల్లలకి చదువు చదివిస్తున్నావా? జీవితం మాయ అనుకుని పిల్లలకు పెళ్లి చేస్తావా? జీవితం మాయ అనుకుని పట్టు చేరుకున్నావా? ఏమనుకున్నారు మీరు? మాయ అనుకున్నారా? నో, ఎక్కడా మాయ అనుకోలేదు. ఎక్కడా మాయగా మీరు భావించలేదు. జీవితం వాస్తవం కాబట్టి ఉద్యమం లేచారు. జీవితం వాస్తవం కాబట్టి డ్యూటీలకు వెళ్ళారు. జీవితం వాస్తవం కాబట్టి సంపాదిస్తున్నారు. జీవితం వాస్తవం కాబట్టి ఇల్లులు కట్టుకున్నారు. జీవితం వాస్తవం కాబట్టి నీ బిడ్డలకు పెళ్లిళ్ళు చేశావు. ఎక్కడా మాయ అనుకోలేదు. ఎస్, జీవితం వాస్తవం. ఇది మాయ కాదు. దేవుడు వాస్తవ జీవితాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు చూసేసరికి ధనవంతుడు ఎలాగున్నాడో దరిద్రుడు ఎలాగున్నాడో దేవుడు చూస్తాడు. దేవుడు ఎంత క్లీన్గా ఎంత జాగ్రత్తగా చూసాడో తెలుసా? ఇప్పుడు చదవండి 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండేను. ఏ బట్టలు వేసుకున్నాడండి? ఏ వస్త్రాల మీద పడుకుంటున్నాడు? ప్రతిదినము బహుగా సుఖపరుచుండేవాడు. చాలండి. దేవుడు ధనవంతుడు చూస్తుంటే ధనవంతుడు ఏ బట్టలు కట్టుకుంటున్నాడో, ఏ వస్త్రాలు ధరిస్తున్నాడో, ఏం తింటున్నాడో, ఏం త్రాగుతున్నాడో, ఎలా సుఖపడుతున్నాడో దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏం చూశాడండి? దేవుడు ఏం చూశాడు? మీరు ప్రక్కన కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు ఎవరైనా మంచి చీర కట్టుకొస్తే మీరు ఏం చేస్తారు? ముందు ఇట్లా పట్టుకుని ఇలా చూస్తారు. అంటే ఇది ఏ క్లాత్, ఏ పట్టు, కుప్పడమా, గడిదిగుడ్డ, ఉప్పడమా, ఏ ఉన్నాయి కదా, కంచా, చంద్రిక చూస్తారు, ఇలా అంటారు. ఇప్పుడు దేవుడు ధనవంతుడు వేసుకున్న బట్టలు కూడా చూశాడండి. ఇట్లా పట్టుకుని చూశాడంటే దేవుడు ఎంత జాగ్రత్తగా గమనిస్తున్నాడో చూడండి. నా దేవుడికి నువ్వు వేసుకునే బట్టలు కూడా లెక్కే. నువ్వు ధరించే బట్టలు కూడా దేవుడు చూస్తాడు. ధనవంతుడు ఏం బట్టలు కట్టుకుంటున్నాడో, ఏ వస్త్రాలు పడుకుంటున్నాడో అవి సన్నపురారు వస్త్రాలని. సన్నపురారు వస్త్రాలు ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? లెనిన్ అంటారండి. ఏమంటారు? లెనిన్. మనడు ఏం వాడుతున్నాడు? లెనిన్. మనకు చాలా కావాలి కదా లెనిన్ అంటే. దేవుడు ఎందుకు మాట్లాడాడు తెలుసా? అయ్యా, జీవితం వాస్తవం. వాస్తవ జీవితంలో నువ్వు ఏ బట్టలు వేసుకుంటున్నావో, ఏం తింటున్నావో, ఏం త్రాగుతున్నావో, ఎట్లా సుఖపడుతున్నావో నేను చూస్తున్నా. నా దగ్గర అన్ని రికార్డ్ అవుతున్నాయి. 2, లాజరు కూడా దేవుడు చూశాడు. ధనవంతుడు చూసిన దేవుడు లాజరు కూడా విడిచిపెట్టలా. లాజరు ఏం చేస్తున్నాడు? లాజరు ఎక్కడ పడుకున్నాడో, లాజరు ఏం తింటున్నాడో, లాజరు తినటానికి రొట్టె ముక్కలు ఎక్కడి నుంచి వచ్చాయో, లాజరు శరీరం మీద ఏం కురుపులు ఉన్నాయో, ఈ కురుపులు ఎవరు నాకుతున్నారో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఎస్, దేవుడు దరిద్రుడిని చూస్తాడు, ధనవంతుడిని చూస్తాడు. దేవుడికి అందరి జీవితం కావాలి. ఇప్పుడు ఆయన దగ్గర అందరి జీవితాలు రికార్డ్ చేయబడుతున్నాయి.
లాజరు ధనవంతుల జీవితాల్ని రికార్డ్ చేసి రాసిన దేవుడు మన జీవితాలు కూడా రికార్డ్ చేస్తున్నాడు. నువ్వేం తింటున్నావో, ఏం త్రాగుతున్నావో, ఎక్కడ పడుకున్నావో, నీ ఆరోగ్యం ఏంటో, నీ వస్త్రాలేంటో, ఏం సుఖపడుతున్నావో, ఎలా సుఖపడుతున్నావో అన్నీ కూడా రికార్డ్ చేయబడుతున్నాయి. దేవుని దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మన జీవితాలు రికార్డ్ చేయబడుతున్నాయి. నువ్వు కాదంటానికి కుదరదు. నా దేవుడు ఎందుకు రికార్డ్ చేస్తున్నాడో తెలుసా? జీవితం వాస్తవం కాబట్టి. జీవితము వాస్తవం కాబట్టి రికార్డ్ చేస్తున్న దేవుని దగ్గర మన జీవితాలు ఎలా రికార్డ్ చేయబడుతున్నాయో జాగ్రత్త పడండి. ఇప్పుడు దేవుడు ఎంతగా రికార్డ్ చేస్తాడంటే, నువ్వు పాడే పాటలను కాదు, చేసే ప్రార్థనలు కాదు, మనం అయ్యనుకుంటాం. దేవుడు ఏం రికార్డ్ చేస్తాడో తెలుసా? నీ నోట్లోకి వచ్చే రొట్టె ముక్క ఎక్కడిదో కూడా దేవుడు చూస్తున్నాడు. ఎక్కడ పడుకుంటున్నావో, లాస్ట్ ఎక్కడ పడుకున్నాడంట? ధనవంతుని ఇంట వాకిట. అంటే ఆడు ఎక్కడ పడుకున్నాడో కూడా చూస్తున్నాడు. అని దేవుడు చూస్తాడు. మన పడకను కూడా చూస్తాడు. ఎక్కడ పడుకోవలసి ఎక్కడ పడుకున్నాడు, ఎక్కడ పడుకోవలసిన ఎక్కడ పడుకుంటుంది చూస్తాడు దేవుడు. మన పడక కూడా రికార్డ్ చేయబడుతుంది. జాగ్రత్త. మన నోట్లోకి వెళ్ళేది కూడా రికార్డ్ చేయబడుతుంది. చివరికి మన శరీరాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. చూసేసరికి ఈ ఒంటి మీద ఏముంది లాజర్ గారికి? ధనవంతుడేమో వస్త్రం చూశాడు, లాజర్ని శరీరాన్ని చూశాడు. అంటే బహుజాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటి తెలుసా? దేవుడు మన జీవితాన్ని ప్రతిదాన్ని కూడా గమనిస్తున్నాడు, గమనించి రికార్డ్ చేస్తున్నాడు. ఒకవేళ లాజరు ధనవంతుడి గురించి రాసినట్లుగా మన గురించి రాయవలసి వస్తే ఇప్పుడు ఏ మాటలు బయటకు వస్తాయి? ధనవంతుడి దగ్గర మీ పేరు పెట్టుకోండి, లేక లాజరు దగ్గర మీ పేరు పెట్టుకోండి. ఇప్పుడు మీ గురించి రాయవలసి వస్తే నా దేవుడు ఏం మాట్లాడతాడు, ఏం రాస్తాడు? జాగ్రత్త పడదాం. అది మొదటి సత్యం. మొదటి జీవిత సత్యం ఏంటంటే లైఫ్ ఈజ్ రియల్, అంటే జీవితము వాస్తవం. ఇక రెండవది డెత్ ఈజ్ రియల్, మరణము కూడా వాస్తవం. చెప్పండి. జీవితం వాస్తవం, మరణము వాస్తవం. జీవితం వాస్తవం అంటే నువ్వు జీవించేదంతా వాస్తవమే. ఇంకెక్కడ దీంట్లో కట్టు కథ, కల్పనగాదులు, మాయ రోగం ఏమీ లేదు దీంట్లో. ఇక అంతా వాస్తవమే. ఇక రెండవది మరణము కూడా వాస్తవం. మరణం వాస్తవేనండి. విశ్వం గారు చనిపోయారు, వాస్తవేనా? ఏమైనా కళ, మాయ కాదు కదా, వాస్తవం. జీవితం వాస్తవమైనప్పుడు మరణం కూడా వాస్తవమే. నీ జీవితం వాస్తవమైనప్పుడు నీ మరణం కూడా వాస్తవం అవుతుంది. మనం ఎవరు మరణముకు అతిథులు కాలేదు. మరణము అందరినీ పలకరిస్తుందండి. అసలు నువ్వు వద్దన్న నీ దగ్గరకు వచ్చేది ఎవరు తెలుసా? మరణం. రాకు బాబు, రాకు అన్నా నువ్వే కావాలి, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేది. మన వద్దని ముర్ర పెట్టుకున్నా, బతిమాలినా, ఏడ్చినా, ఎంతమంది ఏడ్చినా, కట్టుకున్న భార్య నీపై కుప్పకొలిన, అన్నదమ్ములే నీకు అలమటించిన, బంధువులంతా బ్రతిమాలిన, ఆత్మీయులు అడ్డగించిన, ఏ నాటికైనా ఈ కాయమో మాయమగుటే ఖాయం. ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు. మరణానికి పిండమని, పిల్లవాడని, పెద్దవాడని, పెళ్ళైన వాడని, పిల్లలున్నవాడని, పనికొచ్చేవాడని, పనికిరాని వాడని, పాపాత్ముడని, పరిశుద్ధుడని, ప్రధానమంత్రి అని, దేశానికి పనికొచ్చే రాష్ట్రపతి అని ఏమైనా ఉన్నదంటారా? ఏమీ లేదు. అందరినీ మరణము తప్పక పలకరిస్తుంది. ఒకరోజు, ఒక మంచి ఉదయాన్న, ఒక మంచి సాయంత్రాన్న, ఒక మంచి మధ్యాహ్నాన్న, ఒక మంచి రాత్రిలో, ఏదో ఒక సమయంలో మన దగ్గరకు వచ్చి వచ్చేయి అంటది. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం టైం ఇవ్వంటే లేదు. అరే, నా పిల్లలకి పెళ్ళి అవ్వాలి, నా భర్త ఉన్నాడు, నా భార్య ఉంది, ఎలాగా? సారీ, మీరు చేరుకోవాలనుకున్న నెంబర్ ప్రస్తుతము స్పందించడం లేదు. ఇంకా ఆ సమయంలో ఏ కాల్స్ పనికిరావు, ఆ సమయంలో ఏ నంబర్లు పనికిరావు. వెంటనే ఒడిలోకి వెళ్ళిపోవాలి. మరణం అందరికీ సంప్రాప్తమైనట్లుగానే ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. యేసే చెప్పాడు, 2 వచనాలలో ధనవంతుని జీవితాన్ని గురించి, లాజరు జీవితాన్ని గురించి మాట్లాడితే, ఒక వచనంలో ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయారు, లాజరు, ఇద్దరికి మరణం వచ్చింది. ఇప్పుడు అసలు అద్భుతం ఏంటంటే ఈ మరణమే ఇద్దరు జీవితాల్ని మార్చేసింది. ధనవంతుడు లాజరు జీవితంలో
ఒకరికి మరణమేమో ఆశీర్వాదకరంగా మార్చబడితే ఒకరికి మరణమేమో శాపకరంగా మార్చబడింది. లాజరు యొక్క మరణము అతనికి ఆశీర్వాదాన్ని మిగిల్చింది, ధనవంతుడి యొక్క మరణము భయంకరమైన శాపానికి మిగిల్చింది. ధనవంతుడు చనిపోయినప్పుడు అతని మరణ దినము బహుగా గ్రాండ్గా జరిగి ఉంటుంది. అవునండి, జరిగి ఉంటుంది కదా. ఎందుకంటే ఎవరు వెనకాల ఎవరు? ధనవంతులు. బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రెస్టేజ్. అసలు ప్రెస్టేజ్ ఫీలింగ్తో ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఆయన పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేశారు, దండలు వేశారు, పెద్ద పెద్ద అబ్బో హడావిడి, ఊరంతా జనం వచ్చేసారు, అద్భుతంగా జరిగిపోతుంది. మరి లాజరు అతని సమాధి కార్యక్రమం ఎలా జరుగుతుంది? నేను అడిగాను, ప్రభువా లాజరు సమాధి కార్యక్రమం ఎలా జరుగుతుందో చెప్పవా? ధనవంతుడి గురించి కొంత అర్థమవుతుంది కానీ లాజరు గురించి అర్థం అవ్వట్లేదు నాకు, చెప్పవా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? లాజరు శరీరాన్ని నాకింది ఎవరండి? ఎవరు? లాజరు శరీరం వచ్చిన కురుపులు నాకింది కుక్కలు. ఈ కుక్కలు ఎదురు చూస్తారేమో, ఈ శరీరం ఎంత రుచిగా ఉంటే మాంసము ఇంకెంత రుచిగా ఉంటుంటుందో, ఎప్పుడు చచ్చిపోతాడని ఎదురు చూసి ఏమో కుక్కలు. లాజరు చనిపోయిన అంటే నేను అనుకుంటాను, ఒకవేళ కుక్కలు తినేసాయేమో, ఎవరున్నారు తపాచి పెడతానికి అనుకుంది ఒకసారి. అంటే ఆ సందర్భంలో ఏమున్నాయి అక్కడ? ప్రతిరోజు తనతో సహవాసం చేసేది ఎవరు? కుక్కలే కదా. ఒకవేళ నేను అట్లా ఊహించుకోగలిగితే అది వాస్తవమేమో అనిపిస్తుంది నాకు మైండ్కి ఒక్కసారి. అంటే కుక్కలు ఒకరు తన శరీరాన్ని తినేసేమో, శరీరాన్ని నాకిన కుక్కలు తినొచ్చు, ఎందుకంటే తన సహవాసం కుక్కలే. అంటే ఆ రోజు తన భౌతికమైన తన శరీరం ఏమైందో మనకు తెలియదు, కానీ జరిగింది ఏంటో తెలుసా? దేవదూతలు వచ్చి తన ఆత్మను తీసుకువెళ్ళిపోయారు. రెండవ జీవిత సత్యంలో మరణం వాస్తవం. వీరిద్దరూ మరణాన్ని చూశారు. ధనవంతుడు కదా అని మరణము అతన్ని విడిచిపెట్టలేదు, దరిద్రుడు కదా అని మరణం అతన్ని దగ్గరికి రాకుండా ఉండలేదు. నన్ను ఎవరు చూస్తారులే అని దరిద్రుడు అనుకోలేదు, నా దగ్గరికి ఎందుకు వస్తుందిలే అని ధనవంతుడు అనుకోలేదు. ఇద్దరు దగ్గరికి మరణము వచ్చేసింది. పెద్ద తేడాలో జరగలేదు, దగ్గరలో చనిపోయారు. ఈ అద్భుతమైన వృత్తాంతంలో యేసయ్య రెండవ సత్యం ఏం చెప్తున్నాడంటే మరణం వాస్తవం, ఇది కాదంటానికి ఎవరూ లేదు. థ్యాంక్ యూ. మరణం వాస్తవం, మరణానికి అతిథులు ఎవరు లేరు అని యేసయ్య చెప్పకనే చెప్పాడు. ఇద్దరు జీవించారు, ఇద్దరు చచ్చిపోయారు. అంటే జీవించే వారందరూ చనిపోతారు, ఇది వాస్తవం. ఇప్పుడు నేను అంటాను కదా, ఎంతమంది మరణానికి సిద్ధపడగలరు? ఎంతమంది సిద్ధపడగలరు? చచ్చిపోతామని చెప్పాడు, సిద్ధపడటం కాదు. క్రైస్తవ జీవితం గురించి ఒక ఆయన అంటాడు కదా, క్రైస్తవ జీవితం గురించి మాట్లాడుతూ, నేను ప్రతిక్షణము క్రీస్తులో చనిపోతూ ఉన్నాను, ఒకరోజు నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. అంటే ప్రతిరోజు మనం సిద్ధపడాల్సిందే. మరి ముఖ్యంగా దైవ సేవకులు చెప్తున్నాను, దైవ సేవకుల కుటుంబం కాబట్టి నేను అంటాను, దైవ సేవకులు సేవ జీవితంలో గమనించవలసిన ఒక సత్యం ఏంటంటే, మీరు అవునన్నా కాదన్నా ఇది చేదైన మాట అయినా సరే అంగీకరించ తప్పదు. దైవ సేవకులుగా మేము ఒక చేత్తో సిలువను మోయాలి, ఒక చేత్తో సిలువను మోయాలి, ఇంకొక చేతితో ఖాళీ సమాధి పెట్టెను మోసుకెళ్ళాలి. ఖాళీ సమాధి పెట్టెను అంటే చనిపోయిన వెంటనే పెట్టడానికి కూడా దీని సిద్ధంగా ఉంచుకోవాలి. అలాంటి బ్రతుకులు బ్రతకాలి. క్రైస్తవ్యం అంటే, క్రీస్తు కోసం జీవించడం అంటే, ప్రభు సన్నిధిలో ఉండడం అంటే, ప్రభు సేవ చేయడం అంటే ఇది సామాన్యమైనది కాదు. మనం సిద్ధపడే ఉండాలి. ప్రతి క్షణము మనం కోసం సిద్ధపడే వారుగానే ఉండాలి. ఎప్పుడు దేవుడు మనం పిలుచుకుంటాడో తెలియదు, మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. అలాంటి భయంకర లోకంలో సంగమా మనం సిద్ధపడే ఉందాం, సమయం లేదు. దేవుడు నిన్ను సేవకు పిలుచుకున్నాడా, లేదా నువ్వు విశ్వాసిగా ఉన్నావా, దేనిగా ఉన్నావా? మరణం వాస్తవమే, అందరికీ రాక తప్పదు. వచ్చే మరణం కోసం ఎంతమంది సిద్ధపాటు కలిగి ఉంటారు? యేసయ్య చెప్పిన వృత్తాంతంలో రెండవ జీవిత సత్యం అంటే తెలుసా? డెత్ ఈజ్ రియల్. మొదటి చెప్పండి, లైఫ్ ఈజ్ రియల్. రెండవది డెత్ ఈజ్ రియల్. ఇక మూడవది యేసయ్య అసలు ఉద్దేశం. ఇప్పుడు రండి, ఎందుకు ధనవంతుడు లాజరు యొక్క వృత్తాంతం యేసయ్య చెప్పాడంటే, జీవితం వాస్తవము లేక మరణం వాస్తవం అనే రెండు మాటల కంటే, ఇవి దాదాపు మనందరికీ బాగా తెలుసు, లోకానికి తెలుసు.
కీలకమైనది మూడవది ఉంది. ఏంటో తెలుసా? ద లైఫ్ ఆఫ్టర్ డెత్ ఈజ్ ఆల్సో రియల్. మరణాంతర జీవితము కూడా వాస్తవమే. మూడో వాస్తవం ఏంటండి? మనిషి తెలుసుకోవాల్సిన మూడో వాస్తవం. ఓ మనిషి, జీవితం వాస్తవం అనుకుని సరిపెట్టుకోకు, మరణం వాస్తవం అని సరిపెట్టుకోకు. మరొక అసలైన వాస్తవం ఉంది. మరణాంతర జీవితం వాస్తవం. చచ్చిపోయాక జీవితం ఉన్నది. ఈ లోకంలో మనిషి కన్ను మూసిన వెంటనే అక్కడ కన్ను తెరుస్తాడు. ధనవంతుడు లాజరు సన్నివేశంలో వీళ్ళిద్దరూ చనిపోయారు. అక్కడితో స్టోరీ అయిపోయిందా? బ్రతికి వాళ్ళు జీవించారని చెప్పడం కోసం యేసు 2 వచనాలు వాడాడు. చచ్చిపోవడం చెప్పడం కోసం 1 వచనం వాడితే, చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందో చెప్పడానికి దాదాపు 9 వచనాలు రాశారు. ఏంటండి? దాదాపు 9 వచనాలు రాశాడండి. చనిపోయిన తర్వాత ఏం జరిగిందో ఆ స్టోరీ చెప్పడానికి. అసలు యేసయ్య ధనవంతుడు లాజరు కథ చెప్పింది కూడా చచ్చాక ఏం జరగబోతుందో చెప్పడమే. అసలు మెయిన్ టార్గెట్ అది, మెయిన్ సబ్జెక్ట్ అది, మెయిన్ కీలకమైన ముఖ్యాంశం అది. చచ్చాక ఏమవుతాం, మరణాంతర జీవితం ఎట్లా ఉంటుంది, మనిషి మరణించిన తర్వాత ఏమవుతుందో యేసయ్య చెప్పకనే చెప్పేశాడు. ఆ రోజు ఏమవుతుందో తెలుసా? ఇద్దరు. లాజరు గురించి తక్కువ నేను మాట్లాడతాను, ధనవంతుడి గురించి ఎక్కువ మాట్లాడతాను, ఎందుకంటే కావాల్సింది అదే కదా. ధనవంతుడు చనిపోయిన తర్వాత నేరుగా ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు చనిపోయిన తర్వాత నేరుగా పాతాళానికి, నరకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడి నుండి అబ్రహామును చూస్తున్నాడు. చూసి తాను కీలకమైన 3 మాటలు మాట్లాడాడు ధనవంతుడు. ఈ మాటలు ఎప్పుడంటే బ్రతికిన తర్వాత, బ్రతుకుడుగా కాదు, చచ్చాక మాట్లాడాడు. చచ్చాక నరకంలో ఉండి ధనవంతుడు మాట్లాడుతున్న ఈ డైలాగులు అసలు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళిపోయి అతడు వేసిన 3 డైలాగులు అంటాం కదా, డైలాగ్ అంటాం కదా, 3 డైలాగులు చూద్దాం ఇప్పుడు ఒకసారి. మొదటి మాట, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి. చాలండి. ముందేమన్నాడు? తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి. ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే కనికరపడమన్నాడు. ధనవంతుడా నా యందు కనికరపడమని నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నరకంలోకి వెళ్ళి కనికరం గురించి మాట్లాడతావా? నరకము కనికరము దొరకని స్థలము. నరకములో నీకు కనికరం ఉండదు. కనికరము దొరకని నరకానికి వెళ్ళి కనికరపడు. ఇదేమో సాధ్యమేనండి? కనికరం ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడ దొరుకుతుందండి? భూలోకంలో దొరుకుద్ది. భూలోకంలో కనికరము దొరుకుచుండగా అప్పుడు కనికరం కోసం అడగని ధనవంతుడు చచ్చిపోయాక నరకానికి వెళ్ళి నా యందు కనికరపడి. అగా ఎక్కడ దొరుకుతుంది కనికరం నీకు? ఫస్ట్ రిక్వెస్ట్ వాజ్ డిక్లైన్డ్ అంటాం కదా. మొదటి రిక్వెస్ట్ ఏమైంది? తిరస్కరించబడింది. అయ్యా ధనవంతుడా, ఇది నరకము దొరికే స్థలము కాదు, కనికరం దొరికే స్థలం ఇది కాదు. ఈ నరకంలో నీకు కనికరము దొరకదు. మరి ఎక్కడ దొరుకుద్ది అయ్యా? నువ్వు జీవించావే, ఆ జీవించిన భూలోకంలో దొరుకుద్ది. అవునా? నిజమే కదా. ధనవంతుడు అనుకుంటున్నాడు, ఈ పాస్టర్లందరూ మైకులు అట్టుకుని కనికరపూర్ణుడా అని పాటలాడుతుంటే, అని పాటలు పాడుతుంటే ఈ పాస్టర్లు ఎంతసేపు ఇంతే అనుకున్నాడు ఈయన. ఎంతసేపు కనికరము, జయ, దారి, యేసు కనికరం ఏంటిది అనుకున్న ధనవంతుడు ఇప్పుడు నరకానికి వెళ్ళి కనికరం కోసం కేకలు వేస్తున్నాడు. బిడ్డలారా, మనం చనిపోయిన తర్వాత ఇక కనికరము దొరకదు. మనం పొందుకోవాల్సిన కనికరాన్ని బ్రతుకుండగానే పొందుకోవాలి. ధనవంతుడు ఈ జీవిత సత్యం తెలుసుకోలేక, అలా చచ్చిపోయిన తర్వాత జీవితం ఉందని అర్థం కాక ఈ లోకాన్ని చేదాటిపోయాడు. ఈ మాటలు వింటున్న మనమైనా ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే ప్రభు కనికరాన్ని పొందుకుందుము గాక, దేవుని చేత కనికరింపబడుదుము గాక, కనికర సంపూర్ణ దగ్గర కనికరాన్ని స్వీకరిందుము గాక. మొదటి రిక్వెస్ట్ డిక్లైన్డ్, అంతేనండి మన భాషలో. రెండవ రిక్వెస్ట్ చదవండి. తన వ్రేలి కొరను నేలల్లో ముంచి నా నాలుకలు చల్లార్చుటకు లాజర్ని. చాలండి. రెండవ రిక్వెస్ట్ ఏంటి?
అక్కడ ఉన్నాడే పక్కన హాయిగా ఉన్నాడే, అతన్ని ఊరికే పంపించుకో. అతను ఏం చేయాలంట? లాజరు వేలు కొనట. అరే అరే ధనవంతుడా, ఈ లాజరు వేలంతా కురుపులు రా బాబా. భూలోకులు అలా ఉండేవాడు, కురుపులు పడ్డ వేలు కదా, మర్చిపోయావా? భూలోకంలో పట్టించుకున్నాడా? సరే, ఇప్పుడు అక్కడ ఉన్నాడు. లాజర్ని నా దగ్గరికి పంపేటప్పుడు తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి. సరే, వేలి కొనను ముంచండి ఒకసారి. మీ వేలి కొనను ముంచండి. ఎంత వాటర్ వస్తుంది? ఎంత వాటర్ వస్తుంది? నాకు ఇంట్లో దాహం వేసినప్పుడు వాటర్ ఇమ్మంటాను. మా పిల్లలు ఎవరైనా గ్లాసులు ఇస్తే నాకు కుదరదు, నాకు బాటిల్ ఇమ్మంటాను. నేను ఎక్కువ తాగుతాను. చిన్న చిన్న బాటిల్ ఎంత తాగుతామండి అని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు దేనికోసం అడుగుతున్నాడండి? ఒక చుక్క నీటి కోసము కేకలు వేస్తున్నాడు, ఒక డ్రాప్ కోసం కేకలు వేస్తున్నాడు. నేను ఈ మాట అనుకున్నప్పుడు పాపం ధనవంతుడికి ఈ పరిస్థితి వచ్చిందే. భూలోకంలో బహుగా సుఖపడేవాడు కదా. బహుగా సుఖపడే ధనవంతుడు ఏం చేస్తాడు? బహుగా ఎలా సుఖపడతారు ధనవంతులు? ఏం చేస్తారు? ఇంటి దగ్గర ఉండేవాడు, ఒరేయ్ ఆడికి వెళ్ళి షాప్లోకి వెళ్ళి ఒకటి పట్టరారా. ఏంటది? ఫుల్, ఒక ఫుల్ పట్టరారా అడిగేవాడు. అప్పుడప్పుడు బోరు కొట్టి ఒరే ఫుల్ వద్దురా ఆఫ్ పట్టరా అనేవాడు. ఏంటి ఏమంటారు? ఆఫ్. అప్పుడప్పుడు మన భాషలో ఒరే ఫుల్ వద్దు కానీ ఆఫ్ వద్దు కానీ ఏంటి క్వార్టరా? మీకు ఎలా చెప్తున్నారు? ఆడవాళ్ళు చెప్తారంటాడు బాబు. అయ్యగారు సరే క్వార్టర్. ఏం తెమ్మన్నాడు? క్వార్టర్. ఓకే, ఫుల్ వద్దు, ఆఫ్ వద్దు, క్వార్టర్. ఇంకా బోరు కొట్టింది అనుకోండి, ఒరే ఓ పెగ్గట్టారా. ఏంటది? ఈ కొలతలు కొలిసేవాడు ధనవంతుడు. భూలోకంలో ఉండగా ఫుల్, ఆఫ్, క్వార్టర్, పెగ్ అనే మాటలు మాట్లాడు ధనవంతుడు ఇప్పుడు చచ్చిపోయే నరకానికి వెళ్ళి ఏమంటాడు తెలుసా? అయ్యా నాకు ఫుల్ వద్దు, ఆఫ్ వద్దు, క్వార్టర్ వద్దు, నాకు పెగ్ వద్దు, నాకు డ్రాప్ కావాలి. ఏ కొలతలోకి వచ్చాడండి? ఫుల్లో నుంచి డ్రాప్లోకి వచ్చేసాడు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ డ్రాప్, ఇక్కడ క్వార్టర్లో, పెగ్గలో, ఆఫ్లో, ఫుల్ తాగే పరిస్థితి ఇక్కడ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి కావాల్సింది ఏంటి? డ్రాప్. సెకండ్ రిక్వెస్ట్ వాజ్ ఆల్సో డిక్లైన్డ్. రెండవ రిక్వెస్ట్ కూడా డిక్లైన్డ్ అయిపోయింది, కొట్టివేయబడిపోయింది. పాపం నీటి చుక్క దొరకలేదు. ఇప్పుడు నేను అంటాను కదా, ధనవంతుడా కనికరము దొరకని స్థలానికి వెళ్ళి కనికరం కోసం కేకలేస్తున్నావు, నీళ్లు దొరకని స్థలానికి వెళ్ళి నీళ్ల కోసం కేకలేస్తున్నావు. నీవు రెండు తప్పే. నువ్వు అడిగిన రెండు మాటలు సరి కావు. నీళ్లు దొరుకుతాయండి? ఆకలి దప్పులు లేని స్థలం అది, అంతేనండి. ఆకలి లేదంటే ఆహారం ఉండదు, దప్పు లేదంటే నీళ్లు ఉండవు. నీళ్లు దొరకని స్థలానికి వెళ్ళి కేకలు వేస్తున్నాడు. మరణాంతర జీవితంలో ధనవంతుడు ఎంత యాతన పడుతున్నాడో మీరు చూడండి. ఒకటి, కనికరం కోసం కేకలు వేశాడు, ఆ రిక్వెస్ట్ కొట్టివేయబడింది. రెండవది, నీటి చుక్క కోసం కేకలు వేశాడు, అందులో. ఇక మూడవది నేను క్లుప్తంగా చెప్పేస్తాను. ఇంత జరిగిపోయిన తర్వాత కనికరం దొరకలేదు, నీళ్లు దొరకలేదు. ఇక ధనవంతుడు అనుకున్నాడు, నా పని అలాగే అయిపోయింది, అది అయిపోయిందిలే. కానీ నా సహోదరులు ఎక్కడున్నారండి? ఎంతమంది ఉన్నారంట? 5 సహోదరులు భూలోకంలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎవరు పంపించాలంట? లాజర్ని పంపించాలంట. లాజర్ని పంపిస్తే లాజర్ గారు ఏం చెప్పాలి ఇప్పుడు అనుకుందాం ఒకసారి. లాజర్ గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారనుకోండి, వచ్చి వాళ్ళ బ్రదర్స్ దగ్గరికి వచ్చి, బ్రదర్స్ మీ బ్రదర్, మీ అన్నయ్య, ఏం పేరు అర్థం వాడికి? ఏం పేరు అర్థం? ధనవంతుడికి పేరు పెట్టాను నేను. వాక్యం చెప్పేటప్పుడు ప్రభు ప్రజలకు అర్థం అవ్వాలి కదా, ధనవంతుడికి ఒక పేరు పెడతాను, నువ్వేమనుకోకే అన్నాను. పెట్టుకుంటే పెట్టుకో అన్నాడు దేవుడు. ఏం పెట్టానంటే ధనవంతుడికి కోటేశ్వరరావు అని పేరు పెట్టాను నేను. ఏం పేరండి? ఉండే కదా, కోట్లు కదా అనుకుందాం. ఎవరున్నారా బ్రదర్స్? కోటేశ్వరం లేరు కదా, ఉంటే ఏమనుకోకండి. ఇప్పుడు లాజరు వచ్చి, బ్రదర్స్ మీ అన్నయ్య కోటేశ్వరరావు ఎక్కడున్నాడు? ఇప్పుడు నరకంలో ఉన్నాడు అని అంటే అసలు మిగతా మాటలు మాట్లాడేస్తారు వీళ్ళు.
ఎవరు నువ్వు? మా అన్న నరకంలో ఉంటాడా? మా అన్నయ్య దేవాదాయ ధర్మశాఖ ధర్మకర్త. మా అన్న ఎన్నో వస్త్రధారణ, ఎన్నో అన్నవస్త్రాలు, ఎన్నో అన్న సమాధానాలు ఎన్నెన్నో చేశాడు. ఎందరికో బట్టలు పంచి పెట్టాడు, ఎందరికో భోజనం పెట్టాడు, ఎందరికో టిఫిన్ పెట్టాడు, ఎందరికో గిన్నెలు పంచి పెట్టాడు, దుప్పట్లు పంచి పెట్టాడు. తుఫాను ఎన్ని చేసి అది ఇలాంటి మా అన్న నరకంలో ఉంటాడు. అలా ఊరుకుంటారండి? రెండోది, ఒకవేళ లాజరు వచ్చాడు అనుకోండి, చచ్చిపోయాడు, తిరిగి వస్తే ఎదురుగా మనం ఉండగలమా? ఉంటారా మీరు? ఉంటారా? చచ్చిపోయాడు తిరిగి వచ్చాడంటే మీరు ఉంటారా? అక్కడ ఇలా మైకి పడి ప్రసంగం చేస్తే మీరు వింటారా? కుదురుద్దా? మా అత్తగారు ఉండేవారు, మా మామగారు చనిపోయారు. ఎప్పుడైనా మా మామగారు ఆవిడకి కళ వస్తే లేచి కూర్చొని ఏడుస్తూ ఉండేది. దేవుడు, ఏంటి అత్తయ్య గారు ఏడుస్తున్నారంటే, నాయన మీ మామగారు కళ్ళకి వచ్చాడు, సంతోషమే కదా అంటాను నేను. మీ మీద బెంగతో వచ్చి ఉంటాడు ఏంటంటే, లేదు నన్ను కూడా తీసుకెళ్ళిపోతాడేమో, నన్ను కూడా తీసుకెళ్ళిపోతాడు, కళ్ళకు రాకూడదు బాబా వచ్చినారు కూడా అంటే ఏంటి, కళ్ళకు వస్తేనే భయం. అలాంటిది బతికొస్తే అంతవరకు ఎందుకండి? ఇప్పుడు విశ్వంగా వచ్చారు, అక్కడ మీరు ఏం చేస్తారు? అక్కడ మొత్తం భోజనాలు మిగిలిపోతాయి. కుదరదు. ఇంకా చనిపోయిన వాడు తిరిగి రావడానికి లేదు. దేవుడు అన్నాడు, ఈ లాజర్ని పంపడానికి కుదరదు ధనవంతుడు. మూడవ రిక్వెస్ట్ కూడా ఏమైంది? థర్డ్ రిక్వెస్ట్ ఆల్సో వాజ్ డిక్లైన్డ్. మూడవ రిక్వెస్ట్ కూడా అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అవునా, ఎంతమంది సహోదరులు ఉన్నారు నీకు? ఎంతమంది ఉన్నారండి? 5. ఎక్కడెక్కడ ఉన్నారంటే, ఒకళ్ళేమో కవిటంలోను, ఒకళ్ళేమో మార్టేర్లోను, ఒకళ్ళేమో పాలకులలోను, ఇంకొకరు కూడా పాలకులు ఇంకో ప్రక్కన, మరొకరేమో యలమంచిలి లంకలో ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? ఎన్ని ఉన్నాయి? 5 ప్రాంతాల్లో ఉన్నారు. దేవుడు అన్నాడు, 5 ప్రాంతాల్లో ఉన్నారా? అయితే వాళ్ళ కోసం నేను అక్కడ దైవ శాఖలు పెట్టుకున్నాను, వాళ్ళే నీకు వాళ్ళ సువార్తను ప్రకటిస్తారు. ఒక కీలకమైన మాట చెప్తా వినండి. ధనవంతుడి దగ్గరికి లాజరు భూలోకానికి రాలేక, లాజరు భూలోకానికి వచ్చి నరక యాత్ర గురించి ప్రసంగించలేక దేవుడు లాజరు తరపున దైవజనులు సుబ్బారావు గారిని పంపించాడు, లాజరు తరపున శేఖర్ గారిని పంపించాడు, లాజరు తరపున శ్రీనివాస్ గారిని పంపించాడు, లాజరు తరపున ప్రేమానంద గారిని పంపించాడు. మేమందరం ఎవరిమో తెలుసా? లాజరు రాలేక లాజరు పక్షాన వచ్చి నరకాల గురించి బోధిస్తున్న వాళ్ళం. మా ప్రయత్నం, మా శ్రమ మీకు అర్థమైందా? దేవుడు మమ్మల్ని ఎందుకు పంపించాడో తెలుసా? లాజరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నరకాల గురించి బోధించలేడు కాబట్టి దేవుడు మమ్మల్ని, మేము ఆ భారంతో మీకు మాట్లాడితే నరకం అర్థం కాలా, నరక యాత్ర మీకు అర్థం కాలేదేమో. జీవిత సత్యాలు అర్థం చేసుకోండి ప్రియ సోదరి సోదరులారా. జీవితం వాస్తవం, మరణం వాస్తవము. మూడవది, మరణాంతర జీవితం, చచ్చాక ఉన్న జీవితం కూడా వాస్తవం. ఇది కాదంటకు లేదు. యేసయ్య మూడవ దాని గురించి చాలా గట్టిగానే మాట్లాడాడు. నాకు సమయం లేదు, నీకు విస్తరించి మాట్లాడడం లేదు. ఇంకొక పేరు గురించి నేను చెప్పి ముగించేస్తాను 10 నిమిషాలు 5 నిమిషాల్లో, నాకు ఇప్పుడు సమయం అవుతుంది. ప్రియ సోదరి సోదరులారా, నీతిమంతుల పేరు జ్ఞాపం చేసుకోవడం ఆశీర్వాదం అయితే, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. దేవునికి ధనవంతుడి పేరు అసహ్యత పుట్టించింది కాబట్టి లాజరు పేరు చెప్పాడు, ధనవంతుడి పేరు చెప్పలేదు. అతని జీవితం యేసయ్యకి అసహ్యత పుట్టించింది. మరొక వ్యక్తి గురించి 5 నిమిషాలు ముగించేస్తాను. కీలకమైన మాటలు జాగ్రత్తగా వినండి. యేసయ్య తన పరిచర్యలో అందరి గురించి మంచిగానే మాట్లాడేవాడు. అందరి జీవితాలు మనందరికీ కూడా ఎంతో కొంత పాఠాలు నేర్పేవే. వీరందరిలో ఒకరి పేరు ప్రస్తావిస్తే అసహ్యత పుట్టించింది. ఎవరి పేరంటే ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా పేరు చరిత్రలో ఎంతగా మాయని మచ్చగా మిగిలిపోయిందంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి 12 మంది శిష్యులలో 11 మంది శిష్యులు, ఆ 11 మంది శిష్యుల పేర్లు అందరూ పెట్టుకున్నారు కదండి. పేతురు, యోహాను, ఆంద్రేయ,
అందరూ పెట్టుకున్నారు. ఎవరైనా ఇస్కరియోతు యూదా పేరు పెట్టుకున్నారా? చెప్పండి, పెట్టుకున్నారా? మా చేతుల్లోకి పిల్లల్ని ఇస్తారు, అయ్యా పేరు పెట్టండి అంటారు. ఇలా పిల్లాన్ని చేతిలో పెట్టుకుని తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వీడికి ఇస్కరియోతు యూదా అని పేరు పెడుతున్నాను అంటానా? అంటే ఏం చేస్తారు మీరు? మాకు వద్దురే, నేను నువ్వే తీసుకో, మాకు వద్దురే బాబు వీడు అనుకుంటారా? ఏమైంది ఆ పేరుకి? ఎందుకు మీరు వద్దంటున్నారు? అరే ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువు శిష్యుడే కదా. 11 మంది శిష్యుల పేరు అందరూ పెట్టుకున్నప్పుడు 12వ వాడి పేరు ఏమైంది? ఒక చరిత్రకారుడు రాస్తాడు, క్రీస్తు వ్యతిరేకులు కూడా, యేసయ్య అంటే గిట్టని వారు కూడా ఇస్కరియోతు యూదా పేరు పెట్టుకోలేదట. ఎవరండి? యేసయ్య అంటే గిట్టని వాళ్ళు కూడా. ఇప్పుడు మన భారతదేశంలో మా జాతిపిత మహాత్మా గాంధీ. గాంధీ అంటే పన్నోళ్ళు ఉన్నారు. గాంధీని ఎవరు చంపేశారు? గాడ్సే. ఎవరు చంపారండి? కొంతమంది గాడ్సే ఫోటోలు మీద టీషర్ట్ల మీద వేసుకుని తిరుగుతున్నారు. గాడ్సేజం కూడా ఉంది, తెలుసా మీకు? గాడ్సే గ్రూప్లో ఉన్నారు కొంతమంది. అంటే గాడ్సేను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కానీ యేసయ్యను అప్పగించిన ఇస్కరియోతు యూదా పేరు మాత్రము ఎవరు పెట్టుకోలేదు. ఎంత చెడు ఆ పేరుకి కళంకం ఆపాదించబడితే చూడండి ఒక్కసారి, ఎంత కళంకం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ పేరు బైబిల్ రాసేటప్పుడు అండి చాలా విచిత్రంగా రాశాడు. ఇస్కరియోతు యూదా పేరు బైబిల్ రాసేటప్పుడు సామాన్యంగా రాయలా. ఏమని రాశాడు తెలుసా మీకు? స్పీడ్గా చదువుతారా? స్పీడ్గా చదివేస్తారంటే ముగ్గురు చదవండి. మొదటి వచ్చి నువ్వు చదవమ్మా, 2 శాలి నువ్వు చదువు, 3 అమ్మ నువ్వు చదవమ్మా. మొదటిది మత్తయి సువార్త 14, 2 మత్తయి 27, 3 యోహాను 12:4, యోహాను 12:4, యోహాను సువార్త 12:4, 1 మత్తయి సువార్త 10:4. ఇంతసేపా? ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఇంకొకడు 27:3, ఇంకొకడు యోహాను 12:4. చాలండి, నేను మట్టుకి 3 రిఫరెన్స్లు చదివించాను. 3 రిఫరెన్సుల్లో ఇస్కరియోతు యూదా పేరు రాశారు. ఇస్కరియోతు యూదా పేరు రాసేటప్పుడు ఏం రాశారో తెలుసా? ఆయన అప్పగించిన, ఆయన అప్పగించిన, ఆయన అప్పగించిన, ఆయన అప్పగించిన. ఇస్కరియోతు యూదా పేరును నేరుగా బైబిల్లో ఇస్కరియోతు యూదా అని రాయకుండా ఆ పేరుకు ముందు ఆయన అప్పగించిన. నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. ఏంటి ప్రభు ఎలా రాశావు? పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పిన పాఠం ఏంటంటే, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే ఇస్కరియోతు యూదా జీవితం అంతటిని క్రోడీకరించి ఇస్కరియోతు యూదా జీవితం అంతటిని చూసి ఆయన అప్పగించాలని రాశాడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు నీ పేరు నా పేరు ఆయన జీవ గ్రంథంలో రాసుకునేటప్పుడు మన జీవితంలన్నింటినీ చూసి మన పేరుకు ముందు కూడా ఏదో ఒకటి పెట్టి రాస్తాడు. ఎస్, ఇస్కరియోతు యూదా జీవితాన్ని దేవుడు చూసి ఆయన అప్పగించిన అని రాస్తాడు, అదే పరిశుద్ధాత్మ దేవుడు నీ పేరు నా పేరు ఆయన జీవ గ్రంథంలో రాసుకునేటప్పుడు మన జీవితాలన్నింటినీ చూసి ఏదో ఒకటి సఫిక్స్, ఏదో ఒక ప్రిఫిక్స్, ఏదో ఒకటి పెట్టి రాస్తాడు నీ పేరుకి ముందో నీ పేరు తర్వాత. మీ అందరికీ నా పేరు మోజెస్ అని తెలుసు, కానీ నా దేవుడు నా జీవితం అంతటిని చూసి చూసి క్రోడీకరించి నా పేరుకు ముందు ఏదో ఒక ప్రిఫిక్స్ పెడతాడు. అది ఏంటో ఇప్పుడు నేను తెలుసుకోవాలి. బిడ్డలారా, నీ జీవితం అంతటిని క్రోడీకరిస్తే ఏ పదం నీకు సరిపోతుంది చెప్పు? ఇప్పుడు ఏం పెడతాడు నీ పేరుకు ముందు? ఇస్కరియోతు యూదా పేరు కళంకంగా ఆపాదించబడిపోయింది. ఇస్కరియోతు పేరు చరిత్రలో ఒక మాయన మచ్చగా మిగిలిపోయింది. ఎవరు కూడా ఆ పేరు జోలికి వెళ్ళకుండా. వాస్తవానికి అందరు శిష్యుల వలె ఇస్కరియోతు యూదా హతసాక్షి కావాలి, కానీ ఆత్మహత్య చేసుకున్నాడండి. క్రైస్తవ్యానికి ఎంత చెడుగా ఈ పేరు మిగిలిపోయిందో మీరు చూడండి. ముగింపులో ఈ మాటలు వింటున్న సోదరి సోదరులారా, ఇప్పుడు నీ పేరు గురించి ఏమిటి? నీతిమంతుడి పేరు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదమే, కానీ భక్తిహీనుల పేరు అసహ్యత. నీ పేరుకున్నటువంటి ఆ జ్ఞాపకం ఏంటి? యేసయ్యను అప్పగించడానికి మీకు ఎవరు గుర్తొస్తారని చెప్పండి? ఎవరు గుర్తొస్తారు? ఇస్కరియోతు యూదా. ఆయన పేరు కూడా మీకు ఎక్కట్లా, ఆయన పేరు కూడా పలకాలనిపించదు, ఆ పేరు కూడా మీరు బిడ్డలకు పెట్టుకోలేదు.
మన జీవితం జీవించి ఇంతకాలం బ్రతికి చివరికి మన పేరు ఎట్లా మిగిలిపోతుందో మీరు ఆలోచించండి. ఒక సవాల్తో కూడా చివరి మాట మీకు ప్రకటిస్తున్నాను. దైవజన విశ్వం గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి తన పేరును మిగిల్చి వెళ్ళిపోయారు. కవిటం అంటే విశ్వం గారని, అన్యజనం నుండి రక్షణ పొందినటువంటి కుటుంబాలంటే విశ్వం గారని, అనేక సంఘాలు కట్టిన ఆత్మలు సంపాదించిన తండ్రి అని విశ్వం గారని ఆయన ఒక పేరు మిగిల్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరే పేరు మిగిల్చగలుగుతున్నారు. మీ పేరు ఎట్లా? ఏం మిగిల్చింది మీ పేరు? మీ జీవితం ఏం మిగిల్చింది? మన తదనంతరం మన పేరు ఎవరైనా పెట్టుకునేంత, మన పేరు ఒకరు ముందుకొచ్చి పెట్టుకునేంత భక్తి మన దగ్గర ఉందంటారా? అంత విశ్వాసం మన దగ్గర ఉందంటారా? అంత జీవితం మన దగ్గర ఉందంటారా? ఆలోచించమని మీకు మనవి చేస్తున్నాను.